సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. కర్నూలు జిల్లా బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. నల్లమల, ఎర్రమల్ల అడవుల మధ్య వెలసిన ఈ పుణ్యక్షేత్రాలలో ఒక్కో క్షేత్రానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఈ 3 శైవ క్షేత్రాలు ఇక్కడ కొండల నుండి నిరంతర జలధారలు ప్రవహించడం చాలా ప్రత్యేకం. బనగానపల్లి మండలానికి దగ్గరలో యాగంటి అనే దివ్యక్షేత్రం ఉంది. అద్భుతమైన శైవ క్షేత్రం ఇది. ఇక్కడ స్వామివారు పరమశివుడు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కలియుగాంతంలో ఆలయం ముందున్న నందీశ్వరుడు కాలు దువ్వి రంకె వేస్తాడని, అది భూమండలం దద్దరిల్లేలా ఆ రంకె ఉంటుందని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఆ నందీశ్వరుని విగ్రహం సైజు అనేది పెరుగుతూ ఉండడం ఇక్కడ మరో విశేషం. దీనిని ఆర్కియాలజీ వారు కూడా అంగీకరించడం జరిగింది. ఈ ఆలయం యొక్క పరిసర ప్రాంతాల్లో ఒక్క కాకి కూడా కనిపించదు. దీనికి సంబంధించి ఒక చరిత్రాత్మక కథనం ఉంది. యాగంటి దేవాలయము కర్నూలు జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము. ఇక్కడ ఉన్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది. యాగంటి క్షేత్రాల ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. తొలుత ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారు. కానీ తయారైన విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని తొలగించి స్వయంభూగా ఆ చుట్టుపక్క వెలిసిన ఉమామహేశ్వర స్వామి వారిని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. లోపభూయిష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న కొండపై సహజ సిద్ధంగా ఉన్న గుహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణిలోనికి నీరు నంది నోటి నుండి వస్తూ ఉంటుంది. ఇక పూర్వం అగస్త్య మహర్షి పర్యటిస్తూ ఎర్రమల అడవులు, ప్రకృతి నిరంతరం జలధారలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ఆ ప్రాంతంలో కలియుగ దైవమైన వెంకటేశ్వరుని ఆలయం నిర్మించాలని తలచాడట. మరి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ సమయంలో స్వామివారి యొక్క బొటనవేలు కొద్దిగా విరిగిపోవడంతో ఎంతో చింతించిన అగస్త్య మహర్షి ఆ పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశారట. అప్పుడు అక్కడ కాకులు ఋషి యొక్క తపస్సుకి భంగం కలిగించడంతో కోపోద్రిక్తుడైన అగస్త్య మహర్షి ఆ ప్రాంతంలో ఇకపై కాకులు ఉండరాదని శపించారట. అందుకే ఇక్కడ కాకులు అనేవి కనిపించవు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, శనిగ్రహ బాధలతో బాధపడేవారు ఈ ఆలయంలో దీపం వెలిగిస్తే శనిగ్రహ బాధలు తొలగిపోతాయని గట్టి నమ్మకం. అగస్త్యుడి ఘోర తపస్సుకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవి సమేతంగా విగ్రహ రూపంలో వెలుస్తానని చెప్పడంతో అక్కడ ఇది శైవ క్షేత్రంగా వెలిసింది. ఈ క్షేత్రాన్ని శివరాత్రి రోజు, కార్తీక మరియు శ్రావణ మాసాలలో లక్షల కొద్దీ భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అయితే అడవి మధ్యలో ప్రకృతి ఒడిలో మనసుకు ఎంతో సంతోషాన్ని, ఆహ్లాదకరమైన భావనను కలిగిస్తుంది ఇది. ఇక్కడ ఉన్న కోనేరులో నీరు అనేది నిరంతరం వస్తూనే ఉంటుంది. అగస్త్య మహర్షి స్నానం ఆచరించడంతో దీనిని అగస్త్య పుష్కరిణి అంటారు. ఇక్కడ నుండి నీరు అనేది ఆలయం ముందు ప్రాంగణంలో కోనేరులోకి నంది యొక్క నోటిలో నుండి నీరు నిరంతరం వస్తూనే ఉంటుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో అద్భుతం సహజ సిద్ధంగా ఏర్పడ్డ గుహలు. ఇక్కడ 3 గుహలున్నాయి. ఒక గుహలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం ఉంటుంది. రెండో గుహలో శివలింగాన్ని ప్రతిష్ఠించి అగస్త్య మహర్షి తపస్సు చేశాడట. మరి 3వ గుహను శంకర గుహ అంటారు. దీన్ని శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని, తన శిష్యులకు కాలజ్ఞానం బోధించడం జరిగిందని చెప్పుకుంటారు. ఇక ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అంటారు. ఏ కాలంలోనైనా పుష్కరిణిలో నీరు ఒక మట్టంలో ఉండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానం ఆచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది. ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానే రంగమండపం, ముఖమండపం, అంతరాలం ఉన్నాయి. ఇక గర్భాలయంలో లింగరూపంపై ఉమామహేశ్వర రూపాలు ఉన్నాయి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు రచించిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజురోజుకి పెరుగుతున్నాడని అన్నారు. యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఆశ్చర్యచకితులను చేస్తాయి. వెంకటేశ్వర స్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించారు. ఇక్కడున్న వెంకటేశ్వరుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు.
ఇక ఆ పక్కనే ఇంకో గుహలో బ్రహ్మంగారు కొంతకాలం నివసించారని, శిష్యులకు జ్ఞానోపదేశం చేశారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకర గుహ, రోకళ్ళ గుహ అని కూడా అంటారు. యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర ఉన్న బనగానపల్లిలో వసతులున్నాయి. ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. ఇలా ఇక్కడ ముఖమండపంలో స్వయంభూగా వెలిసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉండడం, పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.